మహబూబ్నగర్ జిల్లాలో మంత్రులు కోమటిరెడ్డి, వాకిటి శ్రీహరి పర్యటించారు. భూత్పూర్ 25 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనుల్ని ప్రారంభించారు. కురుమూర్తి ఆలయానికి 140 కోట్లతో ఘాట్ రోడ్డు మంజూరు చేశామన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో 60 కోట్లతో అభివృద్ధి పనులు శంకుస్థాపనలు చేస్తున్నామని తెలిపారు. పాలమూరు రంగారెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి. 80,000 కోట్ల ప్రాజెక్టుకి 27,000 కోట్లు ఖర్చు చేస్తే 90% ఎలా పూర్తవుతుంది అని ప్రశ్నించారు. పాలమూరికి ద్రోహం చేశారు కాబట్టే పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాలేదన్నారు. దక్షిణ తెలంగాణని కేసీఆర్ పట్టించుకోలేదనే మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మముల్లో 38 సీట్లకు కేవలం 3 సీట్లలోనే బీఆర్ఎస్ గెలిచిందన్నారు కోమటిరెడ్డి. కేసీఆర్ ఒకటే సూటిగా అడుగుతున్న పాలమూరు వేదికగా 90% పూర్తయితే నువ్వు ఖర్చు పెట్టింది 27,000 కోట్లే కదా, ప్రాజెక్టు కాస్ట్ 80,000 కోట్లు ఎట్లయితుంది? ఎందుకు అబద్ధాలతో కేసీఆర్ ఓడిపోయినా కానీ ఇంకా కూడా మీరు పద్ధతి మార్చుకోలేదంటే మీరు ఒక్కసారి ఇక్కడ ఉన్న ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆయన అనుకుంటే 1,00,000 కోట్ల మీద కాళేశ్వరం కట్టుడైపోయింది, పూరుడైపోయింది, ఎకరాలు నీళ్ళు చేయలేదు, పాలమూరు పూర్తి చేయలేకపోతున్నారు. ఆయన మన మీద ప్రేమ లేదు. ఏమైనా ఏంటంటే మన బంధువులు, మన అక్కలు, చుట్టాలు అక్కడ ఉంటున్నారు. దక్షిణ తెలంగాణ నిలబెట్టింది కాబట్టి చివరిగా చెప్తున్నా, మహబూబ్నగర్లో 13 స్థానాలు కాంగ్రెస్, నల్గొండలో 12కి 11, ఖమ్మంలో 10కి 9. అంటే మొత్తం మీరు 36 స్థానాలకు 38 స్థానాలకు 3 సీట్లే టీఆర్ఎస్ అంటే పాలమూరు మోసం చేసినట్టే కదా. ఇదే అర్థం. మీరు ఒకటే చెప్తారు, మన అసెంబ్లీలో పెద్ద మాట్లాడుతున్నారు, బయట మాట్లాడుతున్నారు. హరీష్ రావు గారు పాలమూరుని అభివృద్ధి చేసుకుంటే 1 సీట్ ఎందుకు వస్తుంది? నీకు పార్లమెంట్లో డిబేట్ ఎందుకు వస్తుంది? 2 పార్లమెంట్ సీట్లు డిబేట్ అయ్యాయి కదా. మీరు ఇప్పటికైనా నోరు మూసుకోరా, ఇంకా అబద్ధాలు మీరు మాట్లాడాలంటే నీకంటే చాలా ఎక్కువ